గారు రిపోర్ట్ పెట్టండి. ఓకే, రిపోర్ట్ మీరు చూపించండి, మీరు రిపోర్ట్ చదవండి డిస్ప్లే చేస్తారు, ఆగండి ఒక్క ప్లీజ్ నిమిషం. ప్లీజ్. కొంచెం రజనీ డిస్ప్లే గారు చేయండి. చాలా కీలకమైంది ఇది, ఎందుకంటే ఈ రకంగా ఓకే ఏదో ఆయిల్ అన్నారు తప్పించి మీరు పర్టికులర్గా చెప్తున్నారు రిపోర్ట్ వచ్చిందని. రిపోర్ట్ చెప్తాం, దాని మీద డిస్కస్ చేద్దాం. రవికిరణ్ గారు, బాలినేని గారు, సామినేని గారు, కిలారి రోషయ్య గారట, గ్రంథి శ్రీనివాస్ గారట, ఎక్స్ అట, వైఎస్ అట, జెడ్ అట, వరుస పెట్టి వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, వైఎస్ గారి దగ్గర నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. జనసేన వైపు ఎక్కువ చూస్తున్నారు, టీడీపీ వైపు కూడా చూసే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయి అని చెప్పి. మీ వైపు ఎవరైనా చూస్తున్నారా, లేకపోతే మీకు డోర్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయా? వర్మ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి 99 టీవీ శుభ సాయంత్రం అండి. ముందుగా టీటీడీ అంశాలు 2 నిమిషాలు టచ్ చేస్తే మీ పాయింట్కి వస్తాను. లేదు, ఆవిడ రిపోర్ట్ చూపించిన తర్వాత డిస్కస్ చేద్దాం దాని మీద. రిపోర్ట్ చూపించనివ్వండి. ఆ రిపోర్ట్ ఆవిడ దగ్గర ఏం చూపించలేదు, ఇప్పుడేమి ఆవిడ ప్రింట్అవుట్ అదేంటి చదువుతారండి రిపోర్ట్ ఉంటే. వర్మ గారు రిపోర్ట్ చదవడం వేరు, రిపోర్ట్ చూపించలేదు. నా మొబైల్ లో ఉన్న రిపోర్ట్ కానీ ప్రింట్అవుట్ తీసుకోలేదు. ఓకే, మీరు చదవండి. ఓకే ఓకే, అది ఓకే, మీరు చెప్పండి. రిపోర్ట్ ఉన్నది, మీరు ఏం క్రియేట్ చేయరు కదా దాన్ని. మీరు తిరుపతి కాబట్టి ప్రస్తావించలేదు కాబట్టి నేను రాజకీయ నాయకుల యొక్క ఆగమనం గురించే మాట్లాడాను. తర్వాత మీరు మాట్లాడతారు అని ప్రస్తావించాలా, విత్ రిపోర్ట్ తో మాట్లాడతాను. ఓకే, ప్లీజ్ 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 రిపోర్ట్ తోటే మాట్లాడండి. రిపోర్ట్ తోటే మాట్లాడదాం. ఓకే, కిరణ్ గారిని మాట్లాడినా. కిరణ్ గారు ప్లీజ్. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఏ రకమైనటువంటి అస్తవ్యస్తంగా ధర్మారెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు సమక్షంలో ఏ రకంగా అస్తవ్యస్త పరిపాలన అందించారో మనం చూసాం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. ఆ సాక్షాత్ మనం కూడా తిన్నప్పుడు కూడా చూసి ఏంటి నాశరకమైన క్వాలిటీ, టేస్ట్ ఎలా ఉందంటే అది చెప్పనుకున్నాం. అలాగే అన్నదాన ప్రసాదంలో ఏ రకమైన క్వాలిటీ తగ్గిపోయింది మనం చూసాం. అలా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అసలు ఏమి మజ్జిగ ఇవ్వటం కాదు, పాలు ఇవ్వటం కాదు, ఏమి ఇవ్వటం మానేశారు. గతంలో ఇచ్చేవాళ్ళు మానేశారు. అలాగే మెట్లు ఎక్కువ వచ్చే వాళ్ళకి దర్శనం ఇచ్చేవాళ్ళు, ఆ దర్శనం సిస్టమ్ మానేశారు. శుచి శుభ్రత మానేశారు. ఇలాగ అస్తవ్యస్తంగా చేసిన మాట వాస్తవం. గతంలో వెళ్ళి అనేక మంది నాకు కూడా చెప్పారు, నేను కూడా స్వయంగా అనుభవించాను. అయితే మా ప్రభుత్వం వచ్చాక అన్ని సెట్ చేసి, శ్యామలరావు గారి ఆధ్వర్యంలో వచ్చినప్పుడు మాత్రం అన్ని సెట్ చేసి ఈ రోజు శుచి శుభ్రత మెయింటైన్ చేస్తున్నారు. అలాగే క్యూ లైన్లు అన్ని అందిస్తున్నారు. అలాగే మెట్ల మీద వెళ్ళే వాళ్ళకి దర్శనం ఉంది. అలాగే అన్నప్రసాదం క్వాలిటీ పెరిగారు, లడ్డు క్వాలిటీ పెంచారు. అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే గత 2 మాసాలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగము అక్కడ గతంలో జరిగినటువంటి అవతారం మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం. ఆ విచారణలో భాగంగా కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, అలాగే ధర్మారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, చేయమన్నారు. 2 నెలల పాటు జరిగింది. సో ముందు అసలు నేను అడిగేది తిరుమల ఈవో గారిని, అసలు ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ మీరు 2 మాసాల పాటు చేశారు కదా, ఏం తెలిసారు? ఎందుకంటే నిధులు కూడా పక్కదారి పట్టాయి. రకరకాల సివిల్ వర్క్స్ కి మీరు ఖర్చు పెట్టినట్టు చూపించి డబ్బులు రాసేసుకున్నారన్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు కూడా, ఆ డబ్బులు మళ్లించేశారని కూడా అన్నారు ఈవో గారు, శ్యామలరావు గారు. అలాగే టికెట్ల విషయంలో కూడా గోల్మాల్ అయిపోయింది, ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి చూపించారన్నారు. సో ఎన్ని సమగ్రంగా మీరు ఏదైతే నివేదిక ఉందో నివేదిక బయట పెట్టి కేసులు పెట్టి ఎవరైతే ఈ తప్పులు చేశారో ఆ కేసులు పెట్టి వాళ్ళు శిక్షించాలి. అలా మీరు ముందుకు రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఓకే ఈవో శ్యామలరావు గారు వచ్చాక చెప్పారు ఇక్కడ కల్తీ నెయ్యి. ఇప్పుడు నెయ్యి జనరల్ గా ఆవు నెయ్యి అండి. కర్ణాటక కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్, మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్, కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్, KMF అని చెప్పేసి కర్ణాటకలో ఉంటది. ఈ వీళ్ళ దగ్గర నుంచి నెయ్యి గత 5 దశాబ్దాలుగా తిరుపతి దేవస్థానం తీసుకున్నాం. ఇంకా స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారిని తొలగించేసి వాళ్ళకి కావాల్సినట్టు అన్యాయులకి, అన్య మతస్థులకి ఆ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా నాసి రకమైనటువంటి సప్లై చేయించారు. గీ కావచ్చు, లేక అన్నదానంలో వివిధ సరుకులు కావచ్చు, నాసి రకం చేయించారు. సో ఈ నాసి రకమైన గీ వచ్చిందో దాన్ని టెస్ట్ చేయించారు అంటున్నారు. ఆ టెస్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, NDDB గుజరాత్ లో ఉంటది, నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు. ఆ బోర్డుకి శాంపుల్స్ పంపించారు. ఆ శాంపుల్స్ పంపించినప్పుడు ఇందాక కూడా ఆనవ రామనారాయణ రెడ్డి గారు టీడీపీ అధికారి పెట్టి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ యొక్క రిపోర్ట్ కూడా లైవ్ లో చూపిస్తున్నారు. నాకు కూడా పంపించారు, నా మొబైల్లో ఉంది, నేను ప్రింట్ అవుట్ తీయలేదు. ఆ రిపోర్ట్ మాత్రం నిర్గాంతపోయే రకంగా ఉందండి. ఆ రిపోర్ట్ లో ఎస్ వాల్యూస్ ఏదైతే ఉండాలో, ఎస్ వాల్యూ అంటారు, ఏ రేంజ్ లో ఉండాలో, ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో లేకుండా అత్యంత స్వల్పంగా ఉన్నాయి. ఆ స్వల్పంగా ఉన్నాయంటే అది పూర్తి కల్తీ. ఏ రకమైన కల్తీయో ఇక నేను మళ్ళీ చెప్పను, రకరకాల కల్తీ. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కల్తీలు ఉన్నాయి. ఆ రకంగా రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేసి ఉంది.
సో నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా కూటమి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా దీని మీద ఉన్నత స్థాయి విచారణ చేయాలి. ఉన్నత స్థాయి విచారణ చేసి దోషులు నిజంగా అది జరిగితే ఆ దోషుల మీద కఠినాతి కఠినంగా శిక్ష విధించే విధంగా చేయవలసిందే. ఎందుకంటే ఇది హైందవ భక్తులు, మా ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఉన్నటువంటి కలియుగ దైవాన్ని పూజించే ఆరాధించే దైవ భక్తులందరికి మనోభావానికి క్షోభని మిగులుస్తుంది. తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ చేసి నిజానిగా నిధి తెలిసి ఆ సమయంలో ఉన్న చైర్మన్ కావచ్చు, ఈఓలు కావచ్చు, ఎన్ని ప్రూవ్ అయితే మాత్రం తప్పనిసరిగా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క రాజకీయ అంశం మీదకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో